we are discussing about primary key, how to create primary key, what are the different ways to create primary key, and how what are the rules you have to follow for a primary key. Null value ఉండకూడదు, నాట్ నల్ అనేది ఉండాలి కంపల్సరీ. మనం ఈ డిఫాల్ట్ ప్రైమరీ కీని అసైన్ చేసాము అంటే డిఫాల్ట్ గా నల్ వాల్యూ డిఫైన్ అయిపోతుందమ్మా. ఓకే, నాట్ నల్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ షేర్ చేస్తా, స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా చూడండి. లాస్ట్ క్లాస్ ఒకసారి రివైజ్ చేద్దాం, అందులో మనకి అంత మన ఫ్రెండ్స్ అంతా జాయిన్ అయిపోతారు. ఓకేనా, రైట్ చూడండి ఒకసారి. ప్రైమరీకి ఎలా ఉంటుంది, హౌ టు క్రియేట్ ప్రైమరీకి రూల్స్ ఏం చెప్పాము. ఓకే, ఈ రూల్స్ అమ్మేవి రూల్స్ ఫర్ ప్రైమరీకి యాజ్ ఫాలోస్ అని. ఓకేనా, నెక్స్ట్ ప్రైమరీ కీలో ఎలా క్రియేట్ చేస్తున్నాము. ప్రైమరీ కీ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ అట్రిబ్యూట్ వీఆర్ అసైనింగ్ ద ప్రైమరీ కీ అనేది అసైన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ప్రైమరీ కీ దేనికైతే ఏ అట్రిబ్యూట్ కి అయితే మనం ఏ కాలం నేమ్ కి అయితే మనం ప్రైమరీ కీ అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్స్ మెన్షన్ చేస్తూ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ని డిఫైన్ చేస్తూ దిస్ ఇస్ ద ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ నేమ్. ఓకే, దీస్ ఆర్ ద ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్ ఆర్ కాలం నేమ్స్. ఓకే, ఇది ఒక ఫార్మాట్ అని చెప్తామమ్మా. మల్టిపుల్ కాలమ్స్ కి ఇలా మనం ప్రైమరీ కీ అసైన్ చేసుకోవచ్చు. టేబుల్ కి ఒక ప్రైమరీ కీనే ఉండాలి, కానీ మల్టిపుల్ కాలమ్స్ మనం ప్రైమరీ కీని అసైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఆల్టర్ చేయటం ఎలా ప్రైమరీ కీని ఆల్టర్ చేయటం ఎలా, డ్రాప్ చేయటం ఎలా ప్రైమరీ కీని. ఓకే, మల్టిపుల్ కాలమ్స్ ఎలా చేస్తున్నాము, డ్రాప్ ఎలా చేస్తున్నాం చూడమ్మా. ఆల్టర్ టేబుల్ బేస్ చేసుకుని డ్రాప్ ప్రైమరీకి ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చేయొచ్చు. అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించాను మనకి ఎస్క్యూఎల్ క్వరీని ఎగ్జిక్యూట్ చేసి చూపించాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ ఫారెన్ కీ అనే ఇంట్రడక్షన్ కూడా చెప్పుకున్నాం అమ్మా. ఓకే, ఏ ఫారెన్ కీ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కీ యూజ్ టు లింక్ టూ టేబుల్స్ ఇన్ ఏ డేటాబేస్ లో టూ టేబుల్స్ లింక్ చేయాలంటే ఫారెన్ కీ యూజ్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. ఓకే, అంటే మనం ప్రైమరీ కీ ఫారెన్ కీస్ బేస్ చేసుకుని డేటాబేస్ లో ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే కంపల్సరీగా మనం టూ డిఫరెంట్ టేబుల్స్ ని కన్సిడర్ చేస్తూ డేటా రిట్రీవ్ చేయాలంటే డేటా మీద ఆపరేషన్స్ చేయాలంటే మనం ప్రైమరీ కీ ఫారెన్ కీస్ ని యూజ్ చేసి చేస్తామని చెప్తున్నాం. అలా చేస్తేనే మనకి మోర్ దాన్ వన్ టేబుల్ బేస్ చేసుకుని డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలము. ఓకేనా, జాయిన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందమ్మా. జాయిన్స్ అనే కాన్సెప్ట్ కంటే ముందు ఇంకా అడ్వాన్స్డ్ గా పర్ఫెక్ట్ గా డేటాని ప్రైమరీకి ఫారెన్ కీని బేస్ చేసుకుని మనం డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఫారెన్ కి ఎందుకు యూజ్ చేస్తున్నాము, టూ టేబుల్స్ అంటే రెండు టేబుల్స్ ని కంబైన్ చేసి ఆ రెండు టేబుల్స్ లో డేటాని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే ఫారెన్ కి ప్రైమరీ కి యూజ్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ఏ ఫారెన్ కీ ఈజ్ ఏ అట్రిబ్యూట్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకే, మనకి ఫారెన్ కీ కూడా ఒక టేబుల్ ఒక ఫారెన్ కీనే మనం అసైన్ చేయగలము. అండ్ దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఏ ఫారెన్ కీ ఈజ్ ఏ అట్రిబ్యూట్, సింగిల్ అట్రిబ్యూట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇన్ వన్ టేబుల్. ఓకే, దట్ రిఫర్స్ టు ద ప్రైమరీ కీ ఇన్ ద అనదర్ టేబుల్. ఇది ఇంపార్టెంట్ అమ్మ. అక్కడ ప్రైమరీకి టేబుల్ 1 లో ప్రైమరీకి మనం ఏదైతే డిఫైన్ చేస్తున్నామో ఆ టేబుల్ డిఫైన్ చేసిన కాలం ని ఇక్కడ ఫారెన్ కీ కింద డిఫైన్ చేసుకుంటాం చెప్తామమ్మా. ఓకేనా, ఒకసారి ఇక్కడ చూడండి. టేబుల్ బి అన్నాడమ్మా. ప్రైమరీకి ఏదైతే టేబుల్ ఉంటుందో దాన్ని పేరెంట్ టేబుల్ అంటున్నామా, ఆర్ రిఫరెన్స్డ్ టేబుల్. ఇదిగోండి ఇక్కడ రాసిన చూడమ్మా, పేరెంట్ టేబుల్ ఆర్ రిఫరెన్స్ టేబుల్. ఓకేనా, నెక్స్ట్ ఫారెన్ కి దేంట్లో డిఫైన్ చేస్తున్నాం అంటే దీంట్లో ఒక కాలం ఏదైతే ప్రైమరీ కాలం ఉంటుందో టేబుల్ ఏలో దాన్ని టేబుల్ బిలో యూజ్ చేస్తూ దానికి ఫారెన్ కి అసైన్ చేస్తాం. అంటే వీఆర్ కంబైనింగ్, వీఆర్ గ్రూపింగ్ టూ టేబుల్స్. దాన్ని రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ మీన్స్ వీఆర్ కంబైనింగ్ ద డేటా. ఓకే, టేబుల్స్ ని కంబైన్ చేస్తాం అని చెప్తున్నాము. ఓకే, రిఫరెన్స్ టేబుల్, పేరెంట్ టేబుల్ ఇస్ కాల్డ్ ఎస్ రిఫరెన్స్ టేబుల్. టేబుల్ ఏ ఆర్ ప్రైమరీ కి కన్స్ట్రెయింట్ ఉన్న టేబుల్ ని రిఫరెన్స్ టేబుల్ అంటున్నాం అమ్మా. ఓకేనా, ఫారెన్ కి కన్స్ట్రెయింట్ డిఫైన్ చేసిన టేబుల్ ని రిఫరెన్సింగ్ టేబుల్ అంటున్నాం అమ్మా. ఓకే, టేబుల్ బి రిఫరెన్సింగ్ టేబుల్ ఏ. ఓకే, టేబుల్ ఏ ఇస్ రిఫరెన్స్డ్ బై టేబుల్ బి రిఫరెన్స్డ్ బై. ఓకే, రిఫరెన్సింగ్ ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అమ్మా. చూసుకోండి ఒకసారి, అది ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ మాటలు ఇవి. అవి అర్థమైతే మనకి ఆ టేబుల్స్ మీద కమాండ్ వచ్చేస్తుందమ్మా ఫారెన్ కి ప్రైమరీకి మీద. ఓకేనా, ఒకసారి చూడండి, ఏదో జనరల్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ చేసాము. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఫోన్ నెంబర్ ఇస్ ద టేబుల్ 1. ఓకే, దట్ ఈస్ ద కోర్స్ టేబుల్ అంటున్నాం అమ్మా. కోర్స్ టేబుల్ అంటున్నాం. ఓకేనా, దిస్ ఈస్ ద కోర్స్ టేబుల్. రైట్, పర్లేదమ్మా. We have 5 different records in course table. This is the course table is the table 1 it is, or primary key table it is, or reference table. Okay, ప్రైమరీ కీ అసైన్ చేసిన టేబుల్ రెఫరెన్స్ టేబుల్ అంటున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. కస్టమర్ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఆ కస్టమర్ టేబుల్లో దాన్ని కస్టమర్ టేబుల్ ని అమ్మా ఇక్కడ డిఫరెన్స్ ఉంటే క్లియర్ గా అర్థమవుతుంది. కోర్స్ టేబుల్ కస్టమర్ టేబుల్ అనేది. ఓకే, వీ హ్యావ్ డిఫరెంట్ కాలమ్స్. ఓకే, కస్టమర్ ఐడి ఇస్ ద ప్రైమరీ కీ కాలం ఇట్ ఈస్. ఓకేనా, ప్రైమరీ కీ కాలం కస్టమర్ ఐడి అంటున్నాం. ఇగో ఈ టేబుల్లోనే చూడమ్మా, ఇది ప్రైమరీ కీ కాలం అనేది కస్టమర్ ఐడి ప్రైమరీకి అసైన్ చేసామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, నెక్స్ట్
కోర్స్ టేబుల్ క్రియేట్ చేశాను. ఓకేనా, కోర్స్ టేబుల్ క్రియేట్ చేసి కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, కస్టమర్ ఐడి అంటున్నాం చూడమ్మా. దిస్ ఈస్ ద ఫారెన్ కీ, దిస్ ఈస్ రిఫరెన్స్ టు దిస్ టేబుల్. ఓకే, రిఫరెన్స్ టేబుల్ ఏది మనకి కస్టమర్ టేబుల్ అనేది రిఫరెన్స్ టేబుల్, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం అసైన్ చేసామమ్మా. కోర్స్ ఐడి, కస్టమర్ ఐడి 1 2 3 4 అని మనకి 5 ఉన్నాయి మొత్తం. ఆ 5 లో ఏ కోర్సుని ఏ కోర్సుని ఏ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నాడు అనేదమ్మా. ఓకేనా, మెషిన్ లెర్నింగ్, ఆర్ ప్రోగ్రామింగ్, ఓకే, ఏడబ్ల్యూఎస్, డేవాప్స్, ఇలా డిఫరెంట్ కోర్సులు అనేది మనం చెప్తున్నాము. ఆ కోర్సులో ఈ కస్టమర్ 01 అనే అతను డేవాప్స్ అనే కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాము. కాబట్టి ఆటోమేటిక్ గా టేబుల్ 1 ని టేబుల్ 2 ని రెండింటిని కంబైన్ చేస్తూ మనం డేటా రిట్రీవ్ చేసుకోవాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ ద కస్టమర్ ఐడి column in the course table refers to the customer ID column in the customers table. This is the okay course table. Customer ID in the course table refers to customer ID in the customers table. Okay na, ade rendu okatenamma. Okay na, the customer ID column from course table is primary key. Customers table lo ఉన్నదాన్ని primary key అంటున్నానన్న. వాటిని కలర్స్ మార్చను నేను, ఒకసారి మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. కస్టమర్ టేబుల్ రెడ్ కలర్ లో పెడదామమ్మా. ప్రైమరీ కీ ఉన్నది రెడ్ కలర్. ఓకేనా, ఫారెన్ కీ ఉన్నది వేరే కలర్ పెడదాం. చూద్దాం అదే కలర్ పెట్టాలో చూద్దాం. దిస్ ఈస్ ప్రైమరీ కీ అట్రిబ్యూట్ బేస్ చేసుకుని అంత మొత్తం వద్దాం. ఒకసారి ఈ కాలం ఒక్కదాన్ని సెలెక్ట్ చేద్దాం అమ్మా. ఈ కాలం ఒక్కదాన్ని హైలైట్ చేద్దాం. రైట్, రెడ్ కలర్ లో ఉన్నది ఏంటో మనకి ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఇన్ ద టేబుల్. ఓకేనా, అక్కడ రెడ్ కలర్, ఇక్కడ రెడ్ కలర్ పెడదాం అమ్మా. ఓకే, కస్టమర్ ఐడి ఇన్ ద కస్టమర్ ఐడి కాలం ఫ్రమ్ customers table is a primary key. Okay, and the customer ID column from the course table is a foreign key. ఓకే, ఇక్కడ రెండు రెడ్ కలర్ పెట్టాను చూడండి ఒకసారి. దీనికి లింక్ ఉందని, కావాలంటే ఫారెన్ కీ అని తెలియడానికి డిఫరెన్స్ ఏంటంటే గ్రీన్ కలర్ లోనే పెడదాం చూడండి దాన్ని కూడా. ఓకేనా, ఆ డిఫరెంట్ కలర్ బ్లాక్ కాకుండా రెండు కలర్లు ఏంటి మనకి, కస్టమర్ టేబుల్ లోనేమో ప్రైమరీ కీ కాలం అన్నది, అంటే దానికి ప్రైమరీ కీ అసైన్ చేసాం అనుకుంటున్నాం. అలానే మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, మా ఇక్కడ చాలా వరస్ట్ గా ఉందమ్మా అటెండెన్స్. రైట్, చూడండి. ఓకేనా, కోర్స్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేది ఫారెన్ కి, కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేది ప్రైమరీ కి. టేబుల్ 1 లో రిఫరెన్స్ టేబుల్ ఏదైతే ప్రైమరీ కి ఉందో దాన్ని రిఫరెన్సింగ్ టేబుల్లో ఫారెన్ కీగా డిక్లేర్ చేసుకోవాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, ద కస్టమర్ ఐడి కాలం ఫ్రమ్ ద కోర్స్ టేబుల్ ఈజ్ ఫారెన్ కీ. ఓకేనా, నెక్స్ట్ హౌ టు క్రియేట్ ఫారెన్ కీ అనేది చూడండి ఒకసారి. ప్రైమరీ కీ ఎలా చెప్తున్నాం అలానే ఫారెన్ కీ కూడా అమ్మా. కోర్సెస్ టేబుల్లో నేను చేసిన చూడండి ఒకసారి. కోర్స్ ఐడి అనేది ప్రైమరీ కీ డిఫైన్ చేసుకున్నాను. ఓకేనా, ఫారెన్ కీ డిక్లరేషన్ వచ్చేప్పటికి చూడండి ఒకసారి ఎలా చేసినాము. కోర్స్ టేబుల్లో మనకి కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, అలానే కస్టమర్ ఐడిని. హలో, screen is not sharing. ఓకే, జస్ట్ ఏ మినిట్ నాన్న. థ్యాంక్ యూ. ఓకే, రైట్, చూడండి ఒకసారి. కన్వీనియంట్ పైన మళ్ళీ స్క్రీన్ కనిపించలేదు చూడండి ఒకసారి. కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేది ప్రైమరీకి అంటున్నాము, అది రిఫరెన్స్ టేబుల్. రిఫరెన్సింగ్ టేబుల్లో కస్టమర్ ఐడి పెట్టాము, దాన్ని ఫారెన్ కీగా డిక్లేర్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా? ఒకసారి చూడండి. ప్రైమరీకి మనకి టేబుల్ 2 కోర్స్ అనేది, కోర్సెస్ అనేది సెకండ్ టేబుల్ అంటున్నాం అమ్మా. దాంట్లోనే మనం ఫారెన్ కీని డిఫైన్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం అమ్మా. ఓకే, కోర్స్ టేబుల్ కంటైన్స్ 3 కాలమ్స్, కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ అండ్ కస్టమర్ ఐడి. కస్టమర్ ఈజ్ ద రిఫరెన్స్డ్ కాలమ్ ఇన్ టేబుల్ 1 ఫ్రమ్ టేబుల్ 1, టేబుల్ ఏ నుంచి రిఫరెన్స్ తీసుకున్న కాలం అంటున్నాము. ఓకేనా, అంటే ఇక్కడ దీంట్లో టేబుల్ 1 లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే వాల్యూస్ ఉంటాయమ్మా. ఆ వాల్యూస్ బేసిస్ క్రియేట్ చేస్తాం. ఓకే, కోర్స్ ఐడి నాట్ నల్ మెన్షన్ చేస్తున్నాను, ప్రైమరీ కీ అట్రిబ్యూట్ గా అసైన్ చేస్తాను, ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ అసైన్ చేస్తున్నాం దానికి. ఓకేనా, కోర్స్ నేమ్ ఇస్ సెకండ్ కాలం. ఓకే, కోర్స్ నేమ్ అనేది కూడా నాట్ నల్ ఉండాలి కంపల్సరీగా. కోర్సులో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని మాత్రమే టేబుల్లో మనం మెయింటైన్ చేస్తుంటున్నాము. ఓకే, నెక్స్ట్ కస్టమర్ ఐడి అనే యాట్రిబ్యూట్ ని డిక్లేర్ చేస్తున్నాను, దాని ఇంటిజర్ టైప్ అంటున్నాను, దానికి ఫారెన్ కీ కన్స్ట్రెంట్ రిఫైన్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఒకసారి లైన్ బై లైన్ చెప్తున్నా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్ లో బ్లాక్ కలర్ లో ఉన్న స్క్రీన్ మీద చెప్తున్నాను అమ్మా.
customer ID is the name of the attribute or name of the column in second table, that is referencing table. Okay, child table otherwise. Okay, the data type is integer. Okay, we are assigning foreign key. Okay, we are referencing. ఓకే, రిఫరెన్స్ ఎక్కడ తీసుకుంటున్నాం మనం? రిఫరెన్స్ కస్టమర్ అనే టేబుల్ నుంచి కస్టమర్ ఐడి అనే కాలమ్ ని రిఫరెన్స్ గా తీసుకుని చేస్తున్నాం అని చెప్తున్నాం. ఒక్కసారి నన్నమ్మా ఇది ఒకసారి మళ్ళీ లైన్ మళ్ళీ చెప్తాను చూడమ్మా. ఐఎమ్ క్రియేటింగ్ an attribute. Okay, the attribute name is or column అమ్మది, column name is customer ID, the data type is integer. Okay, I am assigning foreign key constraint. ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ అసైన్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా మనకి ఇది చైల్డ్ టేబుల్, ప్రైమరీ మనకి పేరెంట్ టేబుల్లో ఏదో ఒక రెఫరెన్స్ తీసుకుంటున్నాం అనమాట. ఆ రెఫరెన్స్ అనేది ఏంటిదంటే కస్టమర్ అనే టేబుల్లో కస్టమర్ ఐడి అనేది రిఫరెన్స్ బేస్ చేసుకుని ఫారెన్ కీని డిఫైన్ చేసామని చెప్తున్నాం అమ్మా. అర్థమైంది నాన్న? ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి అమ్మా. స్క్రీన్ షేర్ అవ్వలేదని చెప్పినట్టుగా ఎవరో ఒకరు నాకు డౌట్ ఉంటే మనం ఇమీడియట్ క్వశ్చన్ చేయాలి. ఫారెన్ కి ప్రైమరీకి టేబుల్స్ ఎలా ఫ్రేమ్ చేస్తామో క్లియర్ గా తెలియాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ ఇది. ఓకేనా? చూడండి ఒకసారి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఐ హావ్ 3 different columns in child table, that is course table. Course ID. Course ID is the primary key attribute. I am declaring as a primary key. Okay. చైల్డ్ టేబుల్ లో ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ బేసిస్ కోర్స్ ఐడిని క్రియేట్ చేశానమ్మా. అలానే కోర్స్ నేమ్ క్రియేట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ కోర్స్ ఐడి అనే టేబుల్లో కోర్స్ ఐడి అనే కాలమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? అది ఫారెన్ కీలా ఉండాలని మనం ఎజ్యూమ్ చేసుకున్నాము. ఆ ఫారెన్ కీని క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఓకే, ఫారెన్ కీని క్రియేట్ చేయాలంటే కంపల్సరీ రెఫరెన్స్ టేబుల్ అనేది ఉండాలి. అందుకే రెఫరెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. ఆ రెఫరెన్స్ టేబుల్ నేమ్ వచ్చేప్పుడు కస్టమర్స్. ఓకేనా? ఆ కస్టమర్స్ లో అట్రిబ్యూట్ నేమ్ ఆర్ కాలమ్ నేమ్ కస్టమర్ ఐడి. ఈ రిఫరెన్స్ బేస్ చేసుకుని ఈ టేబుల్ ఈ థర్డ్ కాలమ్ అనేది డిఫైన్ చేయాలని చెప్తున్నాం. ఓకేనా? రైట్. అర్థమైపోయి ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, ఇలా మనం ఫారెన్ కీని ఎలా డిక్లేర్ చేస్తామని చెప్తున్నాం. అండ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ కి ప్రీవియస్ గా ఇక్కడ ఏదైతే చెప్పాము సింటాక్స్, దానికి ఆల్టర్నేట్ సింటాక్స్ అమ్మా. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి ఒకసారి. కోర్స్ ఐడి అంటున్నాము, కోర్స్ నేమ్ అంటున్నాము. ఓకేనా? కస్టమర్ ఐడి అంటున్నాను. ఓకేనా? కస్టమర్ ఐడిని బేస్ చేసుకుని కస్టమర్ ఐడి అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను ఇక్కడ. అంతే, జస్ట్ వేరియబుల్ ఇన్ ద సెన్స్ కాలమ్ నేమ్ డిఫైన్ చేస్తున్నాను. ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ డిఫైన్ చేశాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ కాలమ్ నేమ్, ఇక్కడ కాలమ్ నేమ్ మాత్రమే చెప్పాము, దానికి ప్రైమరీ కీని అసైన్ చేయాలి. ఇంత ప్రీవియస్ కేసులో ఇక్కడ ప్రైమరీ కీ అసైన్ చేసాం డైరెక్ట్ గా, ఏది అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరింగ్. కానీ ఇక్కడ డిక్లరింగ్ టైంలో చెప్పలేదు కాబట్టి ప్రైమరీ కీని కోర్స్ ఐడికి అసైన్ చేస్తున్నాను. ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ ని డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ ని ఎలా చేస్తున్నాము? ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ ఒక నేమ్ అసైన్ చేసి డిఫైన్ చేస్తాను చెప్తున్నాము. ప్రీవియస్ కేసులో ఇందాక నేమ్ ఉంది, ఇక్కడ నేమ్ లేదు నాన్న, జస్ట్ డైరెక్ట్ ఫారెన్ కీ అన్నాం. కానీ ఇక్కడ ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ కి నేమ్ ఒకటి, ఫారెన్ కీ కస్టమర్ అండ్ కోర్స్ అని రాసాము. కస్టమర్ కోర్స్ 2 టేబుల్స్ ని బేస్ చేసుకుని మనం ఫారెన్ కీ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దానికి నేమ్ ఏ రాసాము? ఫారెన్ కీ. అది కస్టమర్స్ అండ్ కోర్స్ అనే టేబుల్స్ రెండింటిని బేస్ చేసుకుని డిఫైన్ చేస్తున్నది అని చెప్తున్నాం అమ్మా. ఓకే, కస్టమర్ ఉందా, కస్టమర్స్ అని ఉంది, అక్కడ పైన కోర్సెస్ అని ఉంది, కస్టమర్ అనే ఉందమ్మా. అంటే ఇక్కడ మనం కోర్సెస్ కాదు, కస్టమర్ కాదు, కస్టమర్ను కోర్సెస్ అని పెడదాం. ఓకే, ఈ 2 టేబుల్స్ నుంచి అమ్మా. ఇదిగోండి, ఇది ఒక టేబుల్, అదొక టేబుల్. ఇది రెడ్ కలర్ లో పెడతాను, పేరెంట్ టేబుల్ అది. ఓకేనా? మీకు క్లియర్ గా అర్థం అవ్వాలమ్మా. ఇది పేరెంట్ టేబుల్, అందుకే రెడ్ కలర్ లో పెట్టాము. ఓకే, కోర్సెస్ అనేది చైల్డ్ టేబుల్. ఆ 2 టేబుల్ ని బేస్ చేసుకుని ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ ని డిక్లేర్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. ఓకే, అబ్బో కనిపించట్లేదు, బ్లాక్ ఏ ఉంచుదాం అమ్మా, మరి బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది కదా. ఓకే, దట్ ఈస్ అనదర్ సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఫారెన్ కీ. ఆల్టర్ చేయడం అనేది ఎగ్జిస్టింగ్ టేబుల్ కి ఫారెన్ కీని కొత్తగా అసైన్ చేయాలంటే ఎలా చేయాలనేది నెక్స్ట్ టేబుల్ అమ్మా. ఫారెన్ కీని డ్రాప్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ సింటాక్స్. ఓకే, ఇవన్నీ సింటాక్స్ ఆల్రెడీ ప్రైమరీ కీ చెప్పినప్పుడు ఏవైతే సింటాక్స్ యూజ్ చేసామో అదే సింటాక్స్ యూజ్ చేస్తున్నాము. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ మీకు నోట్స్లు ఇస్తానమ్మా. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్న ఎగ్జాంపుల్ నేను వేరేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ప్రైమరీ కీ ఫారెన్ కీని బేస్ చేసుకోవాలంటే మనం ఓకేనా బేసిక్ గా 3 రూల్స్ ఉన్నాయమ్మా. 3 రూల్స్ ఒకసారి ఇప్పుడు చెప్పిన క్లాస్ లో ఆ 3 రూల్స్ 3 పాయింట్స్ చెప్పేస్తాను చూడండి ఒకసారి. హౌ టు మేక్ ఏ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ బిట్వీన్ 2 టేబుల్స్ బై క్వరీస్ బేసిస్ ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది పాయింట్ అమ్మా. ఫస్ట్ మనకి 2 టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? బోత్ టేబుల్స్ ఐడీస్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నామా. బోత్ టేబుల్స్ కాలమ్ నేమ్స్ మస్ట్ బి ఓకే, ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ఉండాలి. 2 టేబుల్స్ లో ప్రైమరీ కీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, మేక్ ఫస్ట్ టేబుల్ ఐడి అనేది కాలమ్ నేమ్, ఏదైతే కాలమ్ నేమ్ మనం ప్రైమరీగా డిఫైన్ చేస్తున్నామో యాజ్ ఫారెన్ కీ ఇన్ ద సెకండ్ టేబుల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ టేబుల్ ఏదైతే ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ఉందో, అంటే ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అసైన్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో దానికి మాత్రం మనం ఫారెన్ కీని అసైన్ చేయగలము.
ఓకే. ఏ టేబుల్ ఏ అట్రిబ్యూట్ కంటే ఏ కాలమ్ నేమ్ అయితే ఆ కాలమ్ నేమ్ మనం ఫారెన్ కీని అసైన్ చేయలేము. ఫారెన్ కీని అసైన్ చేయాలంటే కంపల్సరీగా రెఫరెన్స్ టేబుల్‌లో ప్రైమరీ కీ అట్రిబ్యూట్‌ని మాత్రమే రిఫరెన్సింగ్ టేబుల్‌లో ఫారెన్ కీగా డిక్లేర్ చేసుకోగలము. ఓకేనా? దట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ క్రియేటింగ్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీస్. ఓకే. రైట్. ఇక్కడ మనకి 2 టేబుల్స్ క్రియేట్ చేస్తానమ్మా. 2 టేబుల్స్‌ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ చూద్దాము. డిలీట్ చేసేద్దామా? లేకపోతే మనకి సెట్ కాలమ్ నేమ్ బేస్ చేసుకొని చేద్దామా? ఆల్రెడీ టేబుల్స్ ఉన్నాయి మన దగ్గర. సప్లయర్స్‌ను ఇదిగోండి మీ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు ఒకసారి నేను. సప్లయర్స్ అనే టేబుల్ క్రియేట్ చేశాను. సప్లయర్స్‌లో సప్లయర్ ఐడి, సప్లయర్ నేమ్, కాంటాక్ట్ నేమ్ అనేది కాలమ్స్. ఓకేనా? ఇక్కడ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ డిక్లేర్ చేస్తాను. సప్లయర్ ఐడికి ప్రైమరీ కీ అసైన్ చేశానమ్మా. ఇదిగోండి సప్లయర్ ఐడికి ప్రైమరీ కీ అసైన్ చేశాను చెప్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ ప్రొడక్ట్స్ టేబుల్ క్రియేట్ చేస్తాను. ప్రొడక్ట్స్ టేబుల్‌లో ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఐడితో పాటు సప్లయర్ ఐడి. ఓకేనా? నెక్స్ట్ సప్లయర్ ఐడి అనేది టేబుల్ 2లో కాలము దట్ ఈస్ రిఫరెన్స్ టు టేబుల్ 1 కాలమ్ సప్లయర్ ఐడి. దీనికి రిఫరెన్స్‌గా క్రియేట్ చేస్తాము సప్లయర్ ఐడి అనేది. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని ఫారెన్ కీ అని చెప్తున్నాము. ఓకే. ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ డిక్లేర్ చేస్తున్నాము. రిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి సప్లయర్ ఐడి మాక్సిమైజ్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ చూడండి ఒకసారి. ఇదిగోండమ్మా చూడండి. ఈ టేబుల్స్ చూడండమ్మా. I am creating a table that is supplier. Table name is with 3 attributes, 3 column names అమ్మా. సప్లయర్ ఐడి అనేది ఒక కాలమ్ నేమ్, సప్లయర్ నేమ్ అనేది కాలమ్ నేమ్, కాంటాక్ట్ నేమ్ అనేది కాలమ్ నేమ్. ఓకేనా? దానికి ప్రైమరీ కీ అసైన్ చేస్తున్నాను. ఎవరికి? సప్లయర్ ఐడికి ప్రైమరీ కీ అసైన్ చేశాను అన్న. దట్ ఈస్ టేబుల్ 1. దట్ ఈస్ పేరెంట్ టేబుల్. అదర్వైజ్ రెఫరెన్స్ టేబుల్ ఇట్ ఈస్. ఓకే. After creating the table, I am inserting something data. I am inserting this data. ఓకే. ఇన్సర్ట్ చేయటం అనేది ఇప్పుడు చెప్తున్నాం ఆల్రెడీ మనకు తెలుసు అది. ఆల్రెడీ ఫెమిలియర్ గానే ఉన్నారు మీరు బానే. ఓకే. నెక్స్ట్ ఐఎమ్ క్రియేటింగ్ సెకండ్ టేబుల్. ప్రైమరీ కీ, ఫారెన్ కీని బేస్ చేసుకొని మనం ఆపరేషన్స్ చేయాలంటున్నాము. ఓకే. ప్రొడక్ట్ టేబుల్ క్రియేట్ చేస్తాము. ప్రొడక్ట్స్ అనే టేబుల్‌ని. ప్రొడక్ట్స్ టేబుల్‌లో ప్రొడక్ట్ ఐడి అనేది ఒక కాలమ్‌ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ సప్లయర్ ఐడి అనే కాలమ్ క్రియేట్ చేస్తున్నాను. దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే సప్లయర్స్ టేబుల్‌లో ఏదైతే ప్రైమరీ కీ అట్రిబ్యూట్ సప్లయర్ ఐడి ఉందో దానికి రిఫరెన్స్‌గా యూజ్ చేసుకుంటూ క్రియేట్ చేస్తాం కూడా మళ్ళా సేమ్ సప్లయర్ ఐడినే క్రియేట్ చేశానమ్మా. ఓకే. ఆ రెండిటికి నాట్ నల్ ఉండాలి. ఎందుకని ఒకటేమో ప్రైమరీకి, ఒకటేమో ఫారెన్‌కి అనుకుంటున్నాం. ప్రైమరీకి అసైన్ చేయలేదు. అసైన్ చేయకపోయినా ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. fk_supplier అనేది ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ నేమ్. ఓకేనా? మన టేబుల్‌లో సప్లయర్ ఐడి అనే టేబుల్‌కి ఏది టేబుల్ 2లో సప్లయర్ ఐడికి ఫారెన్ కీని అసైన్ చేస్తున్నాను. నేను హైలైట్ చేసి చూడండమ్మా. ఫారెన్ కీ అసైన్ చేస్తున్నాను ఎవరికి? సప్లయర్ ఐడికి అసైన్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద కాలమ్ ఆఫ్ టేబుల్ 2. ఓకే. వి ఆర్ టేకింగ్ రిఫరెన్స్ ఫ్రమ్ సప్లయర్. ఓకే. ద అట్రిబ్యూట్ నేమ్ ఈస్ సప్లయర్ ఐడి. దిస్ ఈస్ ద పేరెంట్ టేబుల్ నేమ్. దిస్ ఈస్ ద కాలమ్ నేమ్ ఇన్ దట్ పేరెంట్ టేబుల్. ఓకే. సప్లయర్ ఐడి అని చూడండి ఇక్కడ మళ్ళా హైలైట్ చేసింది. దట్ ఈస్ ద చైల్డ్ టేబుల్‌లో కాలమ్ నేమ్. వి ఆర్ అసైనింగ్ ఫారెన్ కీ టు ద టేబుల్. ఓకే. డేటా ఇన్సర్ట్ చేసాము. ఓకే. మనకి ఆ డేటా ఇన్సర్ట్ చేసినాక చూడండి ఒకసారి ప్రొడక్ట్ ఐడి వచ్చేప్పటికి 1001, 1002, 1003 అలా చేసామా. సప్లయర్ ఐడి 101, 102, 103 అని రాస్తున్నాము. ఓకే. ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే మౌస్, కీబోర్డ్, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్ ఇలా ఏదో ప్రొడక్ట్స్‌ని పర్చేస్ చేసామని చెప్తున్నామమ్మా. ఓకే. ఇవి 2 టేబుల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాయమ్మా. ఒకసారి చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పైన ఉంది అసలు ఆల్రెడీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లేదా? సెలెక్ట్ సప్లయర్స్. బా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టైప్ చేయటం కంటే కాపీ పేస్ట్ చేద్దాం ఒకసారి. మనకి టైపులు మిస్టేక్ పడినా టైప్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. సప్లయర్స్ కాదు, సప్లయర్ అనే ఉంది. మనం టేబుల్ నేమ్ తప్పు చేస్తాం. అందుకే అలా అవుతుంది ప్రాబ్లం మనకి. ఆల్రెడీ మెసేజ్ పెట్టారు ఎవరు? ఒక 2 మెసేజ్ వచ్చినాయమ్మా. సో ఓకే నన్ను ఇక్కడ మంచి క్వశ్చన్. క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా స్మాల్ లెటర్స్ ఇచ్చినా ప్రాబ్లం లేదమ్మా. కేస్ సెన్సిటివ్ కాదు మనకి. ఓకేనా? అక్షయ్ ఏంటది మేబీ స్మాల్ లెటర్స్ ఇచ్చినా క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదమ్మా. క్వరీస్ మనం ఎలా రాసుకోవచ్చు. ఓకే. అట్రిబ్యూట్స్ నేమ్ కూడా అలా రాసుకోవచ్చు.
మనకి ఇక్కడ కాలం విడ్త్ కొంచెం సెట్ చేసుకుందాం ఒకసారి చూడండి. సెట్ కాలం, సెట్ కాలం, కాలం నేమ్ వచ్చేప్పటికి సప్లయర్ నేమ్ అనేది మారుద్దామా. సప్లయర్ అండర్స్కోర్ నేమ్ అనే దాన్ని మారుద్దాము. ఆల్ఫాబెట్ 10 పెడదాం అన్న. కాలం వేస్తే సెట్ అవసరం లేదనుకుంటా. ఫార్మాట్ ఉండాలి కదమ్మా, ఫార్మాట్ అనేది పెట్టాల. సెట్ కాలం సప్లయర్ అండర్స్కోర్ నేమ్, సప్లయర్ SUPPI సప్లయర్ అండర్స్కోర్ నేమ్, ఫార్మాట్ ఆల్ఫాబెట్స్ లో 10 పాస్ చేద్దాం. ఓ కాలం ఉంటే సరిపోతుందేమో. రైట్, కాలం నేమ్, కాంటాక్ట్ నేమ్ కూడా మారుద్దామమ్మా. కాంటాక్ట్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ద అట్రిబ్యూట్. ఫార్మాట్ మారుస్తున్నాము. ఆ ఫార్మాట్ వచ్చేప్పటికే ఆల్ఫాబెట్స్ లో 10 సైజ్ ఉంటే చాలు, మనకి టేబుల్ క్లియర్ కావాలంటున్నాం. ఫార్మాట్ తప్పడిందా? ఫార్మాట్ అన్నోన్ సింబల్ ఫార్మాట్ 10 కాలం కాంటాక్ట్ అండర్స్కోర్ నేమ్ ఫార్మాట్ అన్నోన్ కాలం ఆప్షన్. ఒకసారి డిస్క్రిప్షన్ చూద్దామండి ఒకసారి. రైట్, చూడండి ఒకసారి కాలంది చూద్దాం ఒకసారి. ఫార్మాట్ FR కదా, FRO అని పడిందా? రైట్, చూడమ్మా. దిస్ ఇస్ ద టేబుల్ వి హ్యావ్. సప్లయర్ టేబుల్ అనేది క్రియేట్ చేసాము. సప్లయర్ టేబుల్ లో మనకి సప్లయర్ ఐడి అనేది ప్రైమరీ కీ అట్రిబ్యూట్. సప్లయర్ నేమ్ అనేది ఒకసారి చూడండి, ఇక్కడ సైజ్ తగ్గించాం కాబట్టి అలా వస్తుందమ్మా. సప్లయర్ నేమ్ అనేది అన్ని అనేది కనిపించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సప్లయర్ నేమ్ అనేది సెకండ్ కాలము, కాంటాక్ట్ అనేది థర్డ్ కాలమ్. కాంటాక్ట్ నేమ్ అనేది 10 ప్లేస్ లో 12 30 పెడితే మొత్తం నేమ్ అంతా డిస్ప్లే అవుతుంది మనకి. ఫార్మాట్ క్లియర్ అవడానికి మనం తగ్గించింది, ఏం ప్రాబ్లం లేదమ్మా. దిస్ ఇస్ ద టేబుల్ వీ హ్యావ్. ఓకే, దట్ ఈస్ ద రెఫరెన్స్ టేబుల్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ది సెకండ్ టేబుల్ ఏం క్రియేట్ చేసాం మనం? సెకండ్ టేబుల్ వచ్చి ప్రొడక్ట్స్ అనే టేబుల్ క్రియేట్ చేశాను అన్న. ఓకేనా? ప్రొడక్ట్స్, దిస్ ఇస్ ద ప్రొడక్ట్ టేబుల్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్. ప్రొడక్ట్స్ అనే టేబుల్ ఉందో లేదో చూడాలి ఒకసారి, క్రియేట్ చేయాలి. అదర్వైజ్ మనం లేకపోతే క్రియేట్ చేద్దాము. కంట్రోల్ వి. రైట్, ఉందమ్మా. ప్రొడక్ట్ టేబుల్ కూడా చూడమ్మా ఒకసారి. వీఆర్ కన్సిడరింగ్ దీస్ 2 టేబుల్స్ అండ్ వీఆర్ ఫ్రేమింగ్ ఏ query to retrieve the data from those 2 tables. జాయిన్స్ అనేది యూజ్ చేయకుండా, జాయిన్స్ అనే కాన్సెప్ట్ మనకి థర్డ్ యూనిట్ లో వస్తామా. జాయిన్స్ యూజ్ చేయకుండా మనం ఈ టేబుల్లో డేటాని రిట్రీవ్ చేసుకోవాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? చూడండి ఒకసారి. సప్లయర్ ఐడి అనేది ప్రైమరీ కీ అట్రిబ్యూట్, అలానే ఇక్కడ సప్లయర్ ఐడి అనేది ఫారెన్ కీ అట్రిబ్యూట్. ఓకే, దిస్ ఇస్ ద ప్రైమరీ కీ అట్రిబ్యూట్ ఇన్ రిఫరెన్స్ టేబుల్. దిస్ ఇస్ ద ఫారెన్ కీ అట్రిబ్యూట్ ఇన్ రిఫరెన్సింగ్ టేబుల్. ఓకే, ప్రొడక్ట్ ఐడి అనేది మనం ప్రైమరీగా డిక్లేర్ చేయలేదమ్మా, డోంట్ వరీ. ఓకేనా? రైట్, చూడండి ఒకసారి. మనకి ఇప్పుడు ఆ 2 టేబుల్స్ ని బేస్ చేసుకుని క్వరీ ఎలా రాస్తాం అనేది సింగిల్ క్వరీ చెప్తాం. ఇప్పుడు దాకా నేర్చుకున్నది కాన్సెప్ట్ తెలియడం నేర్చుకున్నాము. క్వరీ ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఒకసారి. మనకి దిస్ ఈస్ ద క్వరీ ఐఎమ్ రైటింగ్. సెలెక్ట్ సప్లయర్ నేమ్. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ టేబుల్ నుంచి 2 టేబుల్స్ ని బేస్ చేసుకుని సప్లయర్ నేమ్ కావాలి నాకు. ఓకేనా? నెక్స్ట్ సెలెక్ట్ సప్లయర్ నేమ్ ఫ్రమ్ సప్లయర్. ఓకే, అండ్ ప్రొడక్ట్స్ 2 టేబుల్స్ కనెక్ట్ చేస్తున్నాము. ఓకే,
వేర్ క్లాస్ యూస్ చేసి ఏం రాస్తున్నామంటే సప్లయర్ ఇస్ ద టేబుల్ నేమ్, సప్లయర్ ఇస్ ద attribute నేమ్. లైక్ దిస్ ఆల్సో వీ కెన్ యాక్సెస్ ద కన్స్ట్రైంట్స్. మనం సారీ అమ్మా, అట్రిబ్యూట్స్ మనం కాలమ్ నేమ్స్ ని ఈ ఫార్మాట్ లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం సప్లయర్ డాట్ ఐడి, సప్లయర్ ఐడి అంటే మనం రెండు టేబుల్స్ ని బేసిస్ ని యాక్సెస్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా ఏ టేబుల్లో సప్లయర్ ఐడి అనేది మనం మెన్షన్ చేయాలమ్మా కంపల్సరీగా. సప్లయర్ ఐడి అనేది ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అక్కడ, అంబిగ్యూటీ క్రియేట్ అవుతుంది. ఆ అంబిగ్యూటీని సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే సప్లయర్ అనే టేబుల్ యూస్ చేసి డాట్ ఆపరేటర్ తెలుసుకోమా, పీరియడ్ ఆపరేటర్ అంటున్నామా, పీరియడ్ ఆపరేటర్ యూస్ చేసి టేబుల్ నేమ్ మెన్షన్ చేస్తాము. లైక్ క్లాస్ అమ్మా, క్లాస్ ఆబ్జెక్ట్ అంటున్నాం మనం. అలానే ఇక్కడ మనకి టేబుల్ నేమ్ అట్రిబ్యూట్ నేమ్ అంటున్నాం అమ్మా. ఓకే, డాట్ ఆపరేటర్ యూస్ చేసి సప్లయర్ టేబుల్లో సప్లయర్ ఐడి ఈక్వల్ టు ప్రొడక్ట్ టేబుల్లో సప్లయర్ ఐడి అయితే కనుక ఓకే అలా అవ్వాలి. ఎండ్ అనేది ఆపరేటర్ మనకి ఇక్కడ మళ్ళీ ఎండ్ ఆపరేటర్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఎండ్ ఆపరేటర్ బేస్ చేసుకుని ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్, ప్రొడక్ట్స్ టేబుల్లో ప్రొడక్ట్ అనేది ఏదైతే ఉందో ఇదిగోండి ప్రొడక్ట్ అనేది, ప్రొడక్ట్స్ టేబుల్లో ప్రొడక్ట్ అనేది ల్యాప్టాప్ అయితే కనుక దాని డేటా మనకి డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఒకసారి మళ్ళీ కొరి చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, సెలెక్ట్ సప్లయర్ నేమ్ ఫ్రమ్ సప్లయర్స్ టేబుల్ అండ్ వీఆర్ కన్సిడరింగ్ ప్రొడక్ట్ టేబుల్ ఆల్సో. ఓకేనా, ప్రొడక్ట్ టేబుల్ కూడా ఎందుకు మెన్షన్ చేసాము, ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ కూడా యూజ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ల్యాప్టాప్ అనేది. ఓకే, అందుకని ఇక్కడ కామా ప్రొడక్ట్ అని కూడా పెట్టామమ్మా. కండిషన్ ఏం చెప్తున్నా అంటే నేను సప్లయర్ ఐడి అనేది సప్లయర్ టేబుల్లోని సప్లయర్ ఐడి, అలానే మనం ఫారెన్ కి సప్లయర్ ఐడి ఏదైతే ఉందో ప్రొడక్ట్ టేబుల్లో ఆ ఫారెన్ కీలోని సప్లయర్ ఐడి రెండు కూడా ఈక్వల్ అయి ఉండాలి. ఇది రిలేషనల్ ఆపరేటర్ కదమ్మా, వీఆర్ చెకింగ్ ద రిలేషన్ బిట్వీన్ దోస్ టూ అట్రిబ్యూట్స్. అవునా, ఓకేనా. నెక్స్ట్ ఎండ్ ఆపరేషన్ బేసిస్ ఏం చెప్తున్నాం మనం, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి ఎండ్ ప్రొడక్ట్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్, ప్రొడక్ట్స్ డాట్ ప్రొడక్ట్ ఈక్వల్ టు ల్యాప్టాప్ అంటున్నాం. దిస్ ఇస్ ద కొరియాన్ ఫ్రేమింగ్ అమ్మా. మనకు ఆన్సర్ ఏం రావాలి, ల్యాప్టాప్ బేస్ చేసుకుని సప్లయర్ ఐడి ఎంతమ్మా 104. ఇక్కడ మనకి టేబుల్లో ప్రొడక్ట్ టేబుల్ నుంచి బేస్ చేసుకుంటే ల్యాప్టాప్ ఎవరు డెవలప్ చేస్తే తెలుస్తుందా, తెలియదమ్మా. అది ఎవరి దగ్గర నుంచి రావాలి, సప్లయర్ టేబుల్ నుంచి రావాలమ్మా. ఓకేనా, సప్లయర్ ఐడి 104 అయితే కనుక దాన్ని ఏమంట విప్రో అంట, సప్లయర్స్ నేమ్. ఓకేనా, అలా మనకి ఈ విధంగా అవుట్పుట్ వస్తుందమ్మా. చూడండి ఒకసారి రెండు టేబుల్స్ ని బేస్ చేసుకుని అవుట్పుట్ ఎలా తీసుకుంటున్నాము. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. కంట్రోల్ సి, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే ముందు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చేసినా కూడా చూడండి ఒకసారి. వీఆర్ సెలెక్టింగ్ ద సప్లయర్ నేమ్ ఫ్రమ్ సప్లయర్స్ టేబుల్. ఓకే, అండ్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ప్రొడక్ట్ టేబుల్ ఆల్సో, ప్రొడక్ట్స్ అనే టేబుల్ కూడా యూస్ చేస్తున్నాము. ఓకే, కండిషన్స్ ఏంటంటే వేర్ క్లాస్ లో కండిషన్ ఏంటంటే సప్లయర్ ఐడి ఇన్ సప్లయర్స్ టేబుల్, ప్రొడక్ట్ ఐడి ఇన్ ప్రొడక్ట్స్ టేబుల్, సారీ అమ్మా సప్లయర్ ఐడి ఇన్ ప్రొడక్ట్స్ టేబుల్. క్లియర్ చేయండి మళ్ళీ, సప్లయర్ ఐడి ఇన్ సప్లయర్ టేబుల్. ఓకే, సప్లయర్ ఐడి ఇన్ ప్రొడక్ట్ టేబుల్. ఇదిగోండమ్మా, దీన్ని ప్రైమరీ కీ అన్నాము, దీన్ని ఫారెన్ కీ అన్నాము. ఈ రెండు టేబుల్లో ఈ కీస్ ని బేస్ చేసుకుని ఓకే ఆ రెండు కీస్ లో వాల్యూస్ ఈక్వల్ అయితే నెక్స్ట్ అండ్ మరియు ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ అనేది ల్యాప్టాప్ అయితే గనక మనకి దాన్ని సప్లయర్ నేమ్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, దట్ ఈస్ సప్లయర్ నేమ్ ఈక్వల్ టు విప్రో అని వచ్చిందమ్మా. ఓకే, దీన్ని చిన్న కరెక్షన్ చేస్తూ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సప్లయర్ ఐడి అనేది సంథింగ్ ఉండాలి, ప్రొడక్ట్ నేమ్ అనేది మారుద్దాం ఇప్పుడు. కంట్రోల్ వి అండ్ ప్రొడక్ట్స్ is the name of the table. By using dot operator or period operator we are executing the product attribute ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఈక్వల్ టు స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్ లో పాస్ చేస్తున్నాను. ఓకేనా, మనకి ప్రొడక్ట్ వచ్చేపాటికి కీబోర్డ్ ని సెట్ చేస్తాం అనుకోండి అమ్మా. కీబోర్డ్ అనే దాన్ని ఎవరు సప్లై చేశారో చూడాలంటున్నాం అమ్మా. ఓకే, సెమీకోలన్. ఓకేనా, అర్థమైందా, చూడండి ఒకసారి. సప్లయర్ ఐడి ప్రొడక్ట్ ఐడి ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ కీబోర్డ్ నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చిందమ్మా. కీబోర్డ్ అని ఉంది కదా మనకి ఇక్కడ 102 బేస్ చేసుకుని బిర్లా అనేది రావాలి కదా మనకి. ఇక్కడ వాల్యూ స్మాల్ లెటర్స్ లో మారుద్దాం, చూద్దాం. కంట్రోల్ సి, జస్ట్ ఎ మినిట్. ఎస్, చూడండి ఒకసారి. అక్షయ్
ఇందాక నువ్వు మెసేజ్ చాట్ పెట్టే చూడమ్మా, ఆ క్యాప్స్ లో స్మాల్ లెటర్స్ అని అప్పర్ కేస్ లోవర్ కేస్ అనేది క్వరీస్ దగ్గర రాసేటప్పుడు మనకు అప్పర్ కేస్ లోవర్ కేసు డిఫరెన్స్ లేదు, కానీ దాంట్లో డేటాబేస్ లో డేటా స్టోర్ అయింది మాత్రం అప్పర్ కేస్ లోవర్ కేసెస్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి అఫ్ కోర్స్ మనకి తప్పలేదమ్మా, ఇక్కడ మనకి నోరో సెలెక్టెడ్ అని వచ్చినా సరే మనకి ఒక క్లారిటీ వస్తుంది. డేటాబేస్ లో డేటా ఏ ఫార్మాట్ లో ఉందో అదే ఫార్మాట్ లో మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాం చూడండి, ఒకసారి మిస్టేక్ చేసిన మనకి ఒక పాయింట్ తెలిసిందమ్మా. డేటాబేస్ లో మనకి ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉందమ్మా, డేటాబేస్ టేబుల్ లో స్మాల్ లెటర్స్ ఉంది, కానీ మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, క్యాపిటల్ లెటర్స్ లో కీబోర్డ్ అనే డేటా వాల్యూ లేదు, అసలు దాన్ని సెలెక్ట్ చేయడం కుదరదు, నోరో సెలెక్ట్ అని వచ్చిందమ్మా. ఓకేనా, అదే స్మాల్ లెటర్స్ ఇస్తే ఏమవుతుంది, మనకి అక్కడ మ్యాచ్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ ప్రొడక్ట్ కీబోర్డ్ అనే అతను ఎవరు సప్లయర్ అనేది చెప్పాలంటున్నాము. ప్రొడక్ట్ బేస్ చేసుకుంటే మనకు సప్లయర్ నేమ్ ఇక్కడ ఉందా, లేదు నాన్న, 102 ఉంది. ఆ 102 ఎక్కడ ఉంది, 102 కరస్పాండింగ్ సప్లయర్స్ నేమ్ రిఫరెన్స్ టేబుల్ లో టేబుల్ ఏలో ఉందమ్మా. ఆ బిర్లా అనేది ఇక్కడ డిస్ప్లే అయిందమ్మా. ఓకేనా, లైక్ దిస్ మనకి మోర్ దాన్ 1 టేబుల్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది ఇదమ్మా. ఒకసారి ఇక స్క్రీన్ మీద కనిపించింది కదా, ఓకే, అర్థమైందా? అలా మనకి ప్రైమరీకి ఎలా అసైన్ చేస్తాము, ఫారెన్ కి ఎలా అసైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్ అమ్మ ఇది. ఓకే, ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఎగ్జాంపుల్ ముందు చెప్పిన థియరీ మొత్తం ఇంపార్టెంట్ అమ్మా. అసలు మనం ఫారెన్ కి ప్రైమరీకి అసైన్ చేసుకోవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. ఓకేనా, ప్రైమరీకి రూల్స్ ఏంటి, ఫారెన్ కి రూల్స్ ఏంటి, ప్రైమరీకి దేనికి అసైన్ చేస్తాం, ఫారెన్ కి దేనికి అసైన్ చేస్తాము, ఏ టేబుల్లో ప్రైమరీకి ఉంటుంది, ఏ టేబుల్లో ఫారెన్ కి ఉంటుంది, ప్రైమరీకి ఉన్న టేబుల్ ని ఏ నేమ్ తో పిలుస్తాము, అలానే ఫారెన్ కి ఉన్న టేబుల్ ని ఏ నేమ్ తో పిలుస్తాము, ఇవన్నీ గుర్తుండాలమ్మా. రిఫరెన్స్ టేబుల్ అంటే ప్రైమరీకి ఉన్న టేబుల్, రిఫరెన్సింగ్ టేబుల్ అంటే ఫారెన్ కి ఉన్న టేబుల్. ప్రైమరీ కేసు ఏం చేసామంటే నల్ వాల్యూస్ స్టోర్ చేయకూడదు. ఓకేనా, యూనిక్ గా వాల్యూస్ ఉండాలి. ఓకే, ప్రైమరీకి ఫారెన్ కి డిక్లేర్ చేయాలంటే కంపల్సరీగా అదర్ టేబుల్లో ప్రైమరీకి ఉన్న కాలం ని మనం చైల్డ్ టేబుల్లో ఫారెన్ కి కింద డిక్లేర్ చేసుకుంటాము. ఓకేనా అమ్మా, ఎవరైనా ఒకసారి మైక్ క్లియర్ గా పనిచేసిన వాళ్ళు ఒకసారి అర్థమైందో లేదో చెప్పండి అమ్మా. చారు సహస్ర నెంబర్ 22, నెంబర్ 15 ప్రియాంక మణికంఠ స్పీకర్ పనిచేయట్లేదు, మా ఇయర్ ఫోన్స్ బాగాలేదు. అర్థమైందా క్లాస్ ఇది, ఫారెన్ కి ప్రైమరీకి? అర్థమైంది సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. డౌట్స్ ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలిసినాయి కదా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ మనకి ఆ ప్రైమరీకి ఫారెన్ కి కన్స్ట్రెంట్ చెప్పుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఒకసారి చూడండి, ఒకసారి రిలేషనల్ మోడల్ కాన్సెప్ట్స్, డొమైన్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటి, ఇవన్నీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది, ఇదిగోండి అమ్మా. రిలేషనల్ మోడల్ అంటే థియరిటికల్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం అమ్మా. ఓకే, డొమైన్ అంటే ఏంటని చెప్పుకున్నాం. డొమైన్ అంటే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ టేబుల్లో యాట్రిబ్యూట్ ఫార్మాట్ ఏ డేటా టైప్ యూస్ చేస్తాము, ఏ కన్స్టెంట్ అసైన్ చేస్తున్నాము, నాట్ ఉందా లేదా, ఇలాంటి చెప్పాన్ని డొమైన్ అంటున్నాం అమ్మా. యాట్రిబ్యూట్ అంటే ఏం చెప్పుకున్నాము, కాలం నేమ్ యాట్రిబ్యూట్ అని చెప్తామమ్మా. టపుల్ అంటే తెలుసమ్మా, టపుల్ అంటే సింగిల్ రోని టపుల్ అన్నాం, రికార్డ్ అంటున్నాం అమ్మా. రిలేషన్ అంటే తెలుసమ్మా, రిలేషన్ అంటే టేబుల్ ని రిలేషన్ అని చెప్పి అంటున్నాం అమ్మా. ఇంపార్టెన్స్ ఆఫ్ నల్ వాల్యూస్ ని బేసేసుకుని ఎగ్జిక్యూట్ చేసి చూపించానమ్మా. నెక్స్ట్ కన్స్టెంట్స్ చెప్పుకున్నాం, డొమైన్ కన్స్టెంట్ అంటే ఇంటిగ్రిటీ కన్స్టెంట్స్ ఏంటనేది థియరిటికల్ గా నోట్స్ చెప్పానమ్మా. వాటిని బేస్ చేసుకుని మనం ప్రైమరీకి ఫారెన్ కి కన్స్టెంట్స్ బేస్ చేసుకుని డిస్కస్ చేసాము ఇప్పుడు మనం క్లియర్ గా. ఓకే, సింపుల్ డేటాబేస్ స్కీమా అంటున్నాం అమ్మా. ఓకే, దాంట్లో డేటా టైప్స్ ఏంటి చెప్పుకున్నాం. టేబుల్ డెఫినేషన్ ఎలా ఉంటుంది, క్రియేట్ ఆల్టర్ కమాండ్స్ అంటే డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్. ఓకేనా, టిసిఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ 4th యూనిట్ చెప్తామని చెప్పామమ్మా. ఓకే, క్రియేషన్ ఎలా చేస్తాం, ఆల్టర్ టేబుల్ ఎలా చేస్తాము, అవి ఎంత నోట్స్ ఉంది మన దగ్గర. ఓకేనా, ఆపరేటర్స్ చెప్పుకున్నాం, డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే, ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఇన్సర్ట్ ఎలా చేస్తాం, డిలీట్ ఎలా చేస్తాం, టేబుల్ అప్డేట్ ఎలా చేసుకుంటాం, అది కూడా డిస్కస్ చేసామమ్మా. ఓకేనా, సెలెక్ట్ అండ్ ప్రొజెక్ట్ కమాండ్స్, సెలెక్ట్ కమాండ్ యూస్ చేసి మనం డేటా మీద ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం, టేబుల్ డిస్ప్లే చేయాలంటే. ఓకేనా, వేరే క్లాస్ యూస్ చేసి కండిషన్స్ ప్రోగ్రామ్స్ ఎలా రాస్తున్నాం, అది కూడా చెప్పుకున్నాం అమ్మా. అథమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం, లాజికల్ ఆపరేటర్స్ అని చెప్పాం, లాజికల్ అండ్ ఆర్ నాట్ ఇవన్నీ కూడా. ఓకేనా, డేట్ ఫంక్షన్ చెప్పాము, డేట్ టైము, న్యూమరిక్ ఫంక్షన్స్ చెప్పాము, స్ట్రింగ్ కన్వర్షన్స్ చెప్తానమ్మా, అది తర్వాత. ఓకే, వీటితో పాటు కీ కన్స్టెంట్స్ లో ప్రైమరీ కీ, ఫారెన్ కీ కన్స్టెంట్స్ అనేది కూడా క్లియర్ గా చెప్పాము. అదంతా నోట్స్ మనకి ఇక్కడ యూనిట్ 2 అని చెప్పాను. దీస్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ డిస్కస్డ్ టిల్ నౌ. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవేనమ్మా. ఓకేనా, ఇదిగోండమ్మా, ఇవన్నీ టేబుల్స్, వీటన్నిటికీ ఇవన్నీ వర్డ్ డాక్యుమెంట్స్ పీడిఎఫ్ కన్వర్ట్ చేసి ఈ రోజు అడ్మోడ్ గ్రూప్ లో ఈ రోజు షేర్ చేస్తాను. ఓకే, ఇవన్నీ డేట్ ఫంక్షన్ ఏంటి, డ్యూయల్ అంటే ఏంటి, నల్ వాల్యూ అంటే న్యూమరిక్ ఫంక్షన్స్ ఏంటి, ప్రైమరీకి ఫారెన్ కి ఎగ్జాంపుల్, ప్రైమరీకి ఫారెన్ కి ఇంట్రడక్షన్, రిలేషనల్ మోడల్ ఇంట్రడక్షన్. ఓకే, ఎస్క్యూఎల్ కమాండ్స్ డివైడ్ ఇంటూ 4 కేటగిరీస్, డిడిఎల్, డిసిఎల్, టిసిఎల్, డిక్యూఎల్.
డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా క్వరీ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, ఇవన్నీ చెప్పుకున్నాం అమ్మా. లాజికల్ ఆపరేటర్స్ చెప్పుకున్నాము, ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ చెప్పాము. కంపారిజన్ ఆపరేటర్స్ లేకుండా వేరే క్లాస్ రాయలేము. అలానే అర్థమెటిక్ లాజికల్ ఆపరేటర్స్ కూడా వేరే క్లాస్ లేకుండా మనం క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయలేము. అవన్నీ చూపించామ్మా. అసలు టేబుల్ డెఫినేషన్ ఎలా ఉంటుంది, టేబుల్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి, ఓకే, వేరియస్ టైప్స్ ఆఫ్ కీస్ ఏమున్నాయి మనకి, ఇవన్నీ ఆల్మోస్ట్ 99% సెకండ్ యూనిట్ అంతా కంప్లీట్ చేశానమ్మా నేను. ఒకసారి చూసుకోండి. స్ట్రింగ్ కన్వర్షన్స్ ఒక్కటి చెప్పాలి, అది చాలా చిన్న టాపిక్ అమ్మా, అది కూడా చెప్పేసుకుందాం. ఓకే, అర్థమైందా? ఈ సెకండ్ యూనిట్ లో మాక్సిమం డౌట్స్ ఉండవమ్మా, అన్ని ప్రాక్టికల్ గా నేను చూపించాను. ప్లస్ ఈ నోట్స్ కూడా మీకు అండర్స్టాండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మొత్తం నోట్స్ అంతా కూడా. ఎందుకంటే మనకి ఎస్క్యూఎల్ క్వరీస్ ఉన్నాయి, ఆ ఎస్క్యూఎల్ క్వరీస్ కి ప్యారల్ గానే ఉంటాయి అమ్మా. ఫర్ సపోజ్ మనం డేట్ ఫంక్షన్ అనుకోండి. ఫర్ సపోజ్ ఆ డేట్ ఫంక్షన్ లో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తున్నాము, ఆ డేట్ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, డిఫరెంట్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అమ్మా. అంత అర్థమైపోతుంది, ఏం కష్టం ఉండదు. ఓకేనా? ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ థియరిటికల్ క్వశ్చన్ వచ్చిన ఇలా టేబుల్ ని ఫ్రేమ్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే, ఆఫ్ కోర్స్, ఒక నిమిషం అమ్మా. ఓకే, రైట్. ఇలా అన్ని తెలుసా మనకి ఇవన్నీ. థర్డ్ యూనిట్ ఇంట్రడక్షన్ ఏంటనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఆ థర్డ్ యూనిట్ ఇంట్రడక్షన్ చెప్పుకుని క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి, థర్డ్ యూనిట్ లో వచ్చేప్పటికి మనకి సార్ ఇక్కడ పైన అట్రిబ్యూట్స్ ఉన్నాయి అంటున్నారు, ఇక్కడ అట్రిబ్యూట్స్ ఏంటి అంటారమ్మా, అదే ఈఆర్ డయాగ్రామ్స్ అమ్మా, ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఓకే, ఈఆర్ డయాగ్రామ్స్, ఈఆర్ మోడల్స్ అంటున్నాం అమ్మా. డేటాబేస్ ని క్రియేట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం అల్గారిథం రాస్తున్నాం, దాని కంటిన్యూషన్ ఫ్లో చార్ట్ డ్రా చేస్తున్నాం అమ్మా. ఫ్లో చార్ట్ ఎందుకు డ్రా చేస్తున్నాము, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలనేది తెలియాలంటే కంపల్సరీగా ఫ్లో చార్ట్ ని ఫాలో చేసి నెక్స్ట్ డెవలపింగ్ సైడ్కి వెళ్తున్నాం. అప్లికేషన్ ఏదైనా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా. అలానే మనకి ఇక్కడ డేటాబేస్ లో కూడా ఓకే, డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేయాలి అంటే మనకి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ అవ్వాలమ్మా. ఫస్ట్ ఎనలైసిస్ పార్ట్ లో హౌ టు అనలైజ్ ప్రాబ్లమ్, ఆ టేబుల్స్ ఏ టేబుల్స్ కావాలి, ఆ టేబుల్స్ లో డేటా ఎలా స్టోర్ అవ్వాలి, ఏ టేబుల్ కి ఏ టేబుల్ మధ్య రిలేషన్స్ ఉండాలనేది అనాలిసిస్ చేసి డాక్యుమెంటేషన్ తయారు చేస్తాము. ఆ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకుని ఈఆర్ డయాగ్రామ్స్ ప్రిపేర్ చేస్తాము. ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్. ఏ ఏ కాలమ్స్ కి మనకి రిలేషన్స్ ఉండాలి, ఓకేనా. ప్రైమరీకి దేని పెడుతున్నాము, ఏ అట్రిబ్యూట్ ని, ఫారెన్ కి ఏ అట్రిబ్యూట్ కి పెడుతున్నాము, ఓకేనా. ఏ టేబుల్లో ఏ అట్రిబ్యూట్ అంటే కాలమ్ నేమ్స్, ఏ కాలమ్స్ లో నల్ వాల్యూ స్టోర్ చేయాలి, ఏ కాలమ్స్ లో నల్ వాల్యూస్ ఉండకూడదు, కంపల్సరీగా వాల్యూ ఉండాలి. ఓకే, ఇవన్నీ కొన్ని సింబల్స్ ఉంటాయమ్మా, ఆ సింబల్స్ ని బేస్ చేసుకుని ఈఆర్ డయాగ్రామ్స్ ని డిఫైన్ చేస్తారమ్మా. ఆ ఈఆర్ డయాగ్రామ్స్ ని డిఫైన్ చేస్తే ఆ డయాగ్రామ్స్ ని బేస్ చేసుకుని రియల్ గా స్కీమాస్ ని అంటే టేబుల్స్ ని ఫ్రేమ్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటిటీస్, ఎంటిటీ అంటే ఏంటిది, ఓకే, ఫిజికల్ ఎంటిటీ అంటాం, ఒక ఆబ్జెక్ట్ ని ఎంటిటీ అంటాం. క్లాస్ లో ఆబ్జెక్ట్ ఎలా అంటున్నామో C++ లో అలానే కస్టమర్ ఐడి అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ కస్టమర్ ఐడి అంటున్నాం ఇక్కడ అమ్మా. ఓకే, సప్లయర్ నేమ్ అంటున్నాం, సప్లయర్ ఐడి అంటున్నాం అమ్మా. ఓకేనా, దీన్ని ఎంటిటీ అంటాం అమ్మా. ఓకే, దాన్ని అట్రిబ్యూట్ అంటున్నాం, దాన్ని కాలం నేమ్ అంటున్నాం అమ్మా. ఓకే, బిర్లా అనేది ఎంటిటీ అవుతుందమ్మా, సప్లయర్ నేమ్ అనేది అట్రిబ్యూట్ అవుతుందమ్మా. ఓకే, ఫిజికల్ ఎంటిటీ is called as an physical object is called as an entity. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. అట్రిబ్యూట్స్ అంటే కాలం నేమ్స్ ని అట్రిబ్యూట్స్ అంటాము. అట్రిబ్యూట్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఏ సింబల్ యూస్ చేసి అట్రిబ్యూట్స్ రాస్తాము. ఎంటిటీ సెట్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటి, రిలేషన్ సెట్ అంటే ఏంటి, కన్స్ట్రెయింట్స్ కూడా ఎలా ఉంటాయి, మళ్ళీ ఈ సబ్ క్లాస్, సూపర్ క్లాస్, ఇన్హెరిటెన్స్. ఓకే, ఇవన్నీ థర్డ్ యూనిట్ మొత్తం చెప్పుకోవాలమ్మా. దీంట్లో మనకి టైప్స్ ఆఫ్ జాయిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, జాయిన్స్ అనేది. ఓకేనా, రిలేషనల్ సెట్, రిలేషనల్ ఆల్జీబ్రా, రిలేషనల్ క్యాలిక్యులస్. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్, స్కేలార్ ఫంక్షన్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్, మొత్తం 6 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. ఆ జాయిన్స్ అన్ని చాలా ఈజీ అమ్మా. ఓకే, ఆ థియరిటికల్ గా మనం టేబుల్స్ క్రియేట్ చేసి థియరిటికల్ గా నేర్చుకుంటాం, ఆ టేబుల్స్ ని ప్రాక్టికల్ గా కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు అమ్మా. ఓకేనా, ఫస్ట్ మనకి దీంట్లో కావాల్సిన ఏంటంటే అసలు ఇక్కడ ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఎలా ఉంటుందో, ఆ ఈఆర్ డయాగ్రామ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది ఫస్ట్ పాయింట్ అమ్మా. ఓకేనా, ఈ టాపిక్స్ మనకి ఇదిగోండమ్మా. అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఓకేనా. ఎంటిటీ సెట్ అంటే ఏంటి, ఎంటిటీ అంటే ఏంటి, ఈఆర్ డయాగ్రామ్ నుంచి టేబుల్ ఎలా కన్వర్ట్ చేస్తాం, టేబుల్ ని ఈఆర్ డయాగ్రామ్ లో ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఈఆర్ డయాగ్రామ్ ప్రిపేర్ చేస్తేనే దాని నుంచి బేస్ చేసుకుని టేబుల్ క్రియేట్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, దీంట్లో పార్టిసిపేషన్ కంస్ట్రెంట్స్ అంటే ఏంటి, రిలేషన్షిప్ సెట్ అంటే ఏంటి, ఓకే, పార్టిసిపేషన్ కన్స్ట్రెంట్స్, అలానే కార్డినాలిటీ కన్స్ట్రెంట్స్ అని ఉంటాయి అమ్మా. కార్డినాలిటీ కన్స్ట్రెంట్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలి మనం. ఓకేనా, వీటన్నిటిని డిస్కస్ చేస్తే మనకి థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసేట వద్దమ్మా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనకి
ఈఆర్ డయాగ్రామ్స్ టేబుల్స్ అనేది ఒకసారి చూద్దాం. చూడమ్మా ఈఆర్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేది ఇదే మనకి ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఇట్ ఈస్ ద ఈఆర్ డయాగ్రామ్ ఫర్ గివెన్ ఈఆర్ డయాగ్రామ్ ఈజ్ గివెన్ బిల్. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, నొటేషన్స్ ఒక చూడండి ఒకసారి. ఈ సింబల్స్ ఉన్నాయి చూడండి అమ్మా. స్టూడెంట్ నేమ్ అనేది అట్రిబ్యూట్. ఓకే, స్టూడెంట్ అనేది ఎంటిటీ అంటున్నాం అమ్మా. ఓకే, ఎంటిటీని స్టూడెంట్ ఎంటిటీ అంటున్నాము. వీటన్నిటిని అట్రిబ్యూట్స్ అంటామా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఒకసారి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఈ సింబల్స్ అన్నిటి గురించి ఏ సింబల్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం అమ్మా. ఓకే, దిస్ ఇస్ ద ఏఆర్ డయాగ్రామ్ ఫర్ స్టూడెంట్ టేబుల్ కి. ఒక కాలేజ్ ఆర్గనైజేషన్ కి మనం ఒక కాలేజ్ కి డేటాబేస్ క్రియేట్ చేయాలనుకోండి. దాంట్లో ఎంటిటీస్ ఏంటి? స్టూడెంట్, కోర్సు, లెక్చరర్, సబ్జెక్ట్స్, అవి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్ ఉంటాయి. ఆ ఎంటిటీ అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయడానికి మనకి అట్రిబ్యూట్స్ ఏం కావాలి? స్టూడెంట్ కి వచ్చేప్పటికి చూడండి ఒకసారి అడ్రస్ అన్నాం. ఓకేనా, ఇది కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటాం. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే అడ్రస్ ఫ్రేమ్ అవ్వాలంటే మనకి ఓకే మల్టిపుల్ వాల్యూస్ ని బేస్ చేసుకుని ఓకేనా మనం అడ్రస్ ని ఫ్రేమ్ చేయగలం. అంటే అడ్రస్ అంటే డోర్ నెంబర్ ఉంటుంది, స్ట్రీట్ ఉంటుంది, సిటీ ఉంటుంది, స్టేట్, పిన్ కోడ్, లైక్ దట్ అమ్మా. ఓకే, కంపోజిషన్ ఆఫ్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని సింగిల్ అట్రిబ్యూట్ ఫ్రేమ్ చేసి దాన్ని కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటున్నాం. అడ్రస్ అనే దానికి ఎన్ని సబ్ అట్రిబ్యూట్స్ అంటున్నాం. అలానే స్టూడెంట్ నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్. స్టూడెంట్ ఐడి అనేది కీ అట్రిబ్యూట్ అంటాం. అండర్ స్కోర్ ఉంటే ఇక్కడ మనకి స్టూడెంట్ ఐడి కింద చూడండి కీ అట్రిబ్యూట్ అంటాం. స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ అట్రిబ్యూట్. అంటే స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకుని మనం డేటాబేస్ లో డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చమ్మా. అవునా, దట్స్ వై దట్ ఈస్ కీ ఎంటిటీ. అండర్ స్కోర్ ఉంటే కనుక ఇలా అండర్ స్కోర్ అంటే అండర్ లైన్ ఉంటే కనుక అట్రిబ్యూట్ కి దాన్ని కీ ఎంటిటీ అంటాం అమ్మా. వీక్ ఎంటిటీ అంటాం అమ్మా దీన్ని. వీక్ అట్రిబ్యూట్, సారీ అమ్మా, వీక్ అట్రిబ్యూట్. డాట్ లైన్ ఉంటే వీక్ అట్రిబ్యూట్ అంటాం అమ్మా. ఎందుకని వీక్ అట్రిబ్యూట్ అంటామంటే ఏజ్ ఈస్ డిపెండ్స్ అపాన్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఏజ్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం? డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక దాని బేసిస్ మీద ఏజ్ డిఫైన్ చేయగలం. అందుకని వేరే అట్రిబ్యూట్ మీద డిపెండ్ ఉండదు కాబట్టి దాన్ని వీక్ అట్రిబ్యూట్ అంటాము. ఓకేనా, హాబీస్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ఈ సింబల్స్ ని యూజ్ చేసి మనం ఈఆర్ డయాగ్రామ్ ఎలా ఫ్రేమ్ చేస్తాము అనేది తెలియాలంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ గురించి తెలుసుకోవాలమ్మా. ఓకేనా, ఈఆర్ డయాగ్రామ్స్ లో ఇది మనం వెబ్సైట్ లో చూపిస్తున్నాను. ఇది నోట్స్ ఇంకా ఫ్రేమ్ చేయలేదు, చూపిస్తాను నేను. ఓకే, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది చూడండి ఒకసారి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ డేటాబేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్. ఓకేనా, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఓకే, ఈఆర్ డయాగ్రామ్ అంటున్నాం దాన్ని మనం. ఓకేనా, an ER model is a design or blueprint of a database that can later be implemented as a database. Okay, diagrammatical representation of a database called as ER diagram. Entity model అంటున్నాం. entity relationship model అంటున్నాం. Okay, the main components of ER model is entity set and relationship set. Entity set అనేది తెలియాలి, అలా రిలేషన్షిప్ సెట్ అనేది తెలియాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, దీంట్లో ఈ వెబ్సైట్ లో కానీ ఇంకా ఉందమ్మా. ఇది మొత్తం నోట్స్ ఫ్రేమ్ చేస్తాను. నోట్స్ ఫ్రేమ్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండమ్మా, ఈఆర్ మోడల్స్ లో మనకి ఈఆర్ మోడల్లో ఎంటిటీ, అట్రిబ్యూట్స్, రిలేషన్ అనేది కీ కాన్సెప్ట్స్. ఓకే, ఎంటిటీస్ లో టైప్స్ మనకి, అట్రిబ్యూట్స్ లో కీ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, డిరైవ్డ్ అట్రిబ్యూట్. డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటే ఎగ్జాంపుల్ ఏజ్ అమ్మా. డిరైవ్డ్ అట్రిబ్యూట్ అనేది ఏజ్ కి. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటే అడ్రస్ అనేది మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయమ్మా. డోర్ నెంబరు, స్ట్రీట్ నేము, సిటీ, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, నెక్స్ట్ స్టేట్, కంట్రీ, అలా అమ్మా. ఆ రెండింటిని బేస్ చేసుకుంటే మనకి సింగిల్ అట్రిబ్యూట్ ఫ్రేమ్ అవుతుంది, కానీ దాన్ని మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటాం. ఓకే, సారీ, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అమ్మా, కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటాము దాన్ని. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అనుకోండి, మొబైల్ నెంబర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ రోజు మనకి సొసైటీలో అందరికీ మినిమం 2 నెంబర్స్ ఉన్నాయి. ఒకటి జియో నెంబర్, ఒకటి నార్మల్ నెంబర్. ఓకే, దాని బేసిస్ ఉంటే ఏమవుతుంది మనకి మల్టిపుల్ వాల్యూస్ ఒక లొకేషన్ లో స్టోర్ చేయాలన్నాం. దట్ ఈస్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ అంటే స్టూడెంట్ ఐడి, ఎంప్లాయ్ ఐడి అంటున్నాం, లేకపోతే కస్టమర్ ఐడి అంటున్నాం. దట్ ఈస్ కీ అట్రిబ్యూట్. ఎందుకని ఆ కీ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని మనం టేబుల్ డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం అమ్మా. ఓకే, రిలేషన్స్ వచ్చేప్పటికి కార్డినాలిటీ కన్స్ట్రెయింట్ అమ్మా. 1 to 1 రిలేషన్, 1 to many రిలేషన్, మెనీ టు మెనీ రిలేషన్, మెనీ టు 1 రిలేషన్. ఓకే, ఇవన్నీ కార్డినాలిటీ కన్స్ట్రెయింట్స్ బేస్ చేసుకుని డిస్కస్ చేస్తాం. వీటన్నిటిని ఈ టేబుల్ ఏదైతుందో ఆ టేబుల్ అంతా అన్నిటి గురించి చెప్పుకోవాలమ్మా. వాటన్నిటిని బేస్ చేసుకుని ఆ డయాగ్రామ్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా మనం. ఓకేనా, ఇది ఏఆర్ డయాగ్రామ్ ఎగ్జాంపులే. ఇవి ఏఆర్ డయాగ్రామ్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, వీటిని బేస్ చేసుకుని ఏఆర్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు
టేబుల్ ఫార్మాట్ లోకి వీటిని కన్వర్ట్ చేయడానికి ప్లాన్ చేయాలమ్మా. అంటే స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలి. స్టూడెంట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం మనం? ఈ డయాగ్రామ్ చూస్తే మనకి స్టూడెంట్ అనేది ఎంటిటీ. ఆ స్టూడెంట్ అనే ఎంటిటీలో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డోర్ నెంబర్, స్ట్రీట్, సిటీ, స్టేట్, పిన్, కోర్స్ ఐడి, దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్. ఓకే, ఈ అన్ని అట్రిబ్యూట్స్ ని బేస్ చేసుకుని మనం టేబుల్ ని డిఫైన్ చేసుకోవాలి. మనం ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసేపోయినా ఇలా టేబుల్స్ ని క్రియేట్ చేసే విధంగా రాయాలమ్మా. ఈ డయాగ్రామ్ చూస్తే టేబుల్స్ ని ఎలా కన్వర్ట్ చేస్తాము. ఓకే, ఈఆర్ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాము. ఓకే, అలానే డాక్యుమెంటేషన్ బేస్ చేసుకుని టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడమ్మా, ఇన్ ద గివెన్ ఇయర్ డయాగ్రామ్ ఇప్పుడు మనకి ఈ డయాగ్రామ్ ని స్ప్లిట్ చేసి చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇలా డయాగ్రామ్స్ డ్రా చేయటము, డయాగ్రామ్స్ డ్రా చేసిన తర్వాత ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని టేబుల్స్ ని క్రియేట్ చేయటము అన్ని కూడా ఈఆర్ మోడల్లో డిస్కస్ చేయాలి మనం. ఓకే, ఇవన్నీ ఎక్కడి వరకు వస్తుందంటే అమ్మా, రిలేషన్షిప్, రిలేషన్ సెట్, కన్స్ట్రెయింట్స్ ఇక్కడ వరకు మనకి ఈ డయాగ్రామ్స్ బేస్ చేసుకుని ఉంటుందమ్మా, హైలైట్ చేసినంత వరకు కూడా. తర్వాత సబ్ క్లాస్, సూపర్ క్లాస్ ఇన్హెరిటెన్స్ అనేది సపరేట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ ది రిలేషన్షిప్ బేస్ చేసుకుని టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది. ఓకే, అనేది నెక్స్ట్ పోదామా. ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ అనేది ప్రైమరీకి ఫారెన్ కి మనం ఇప్పుడు చెప్పిన ప్రైమరీకి ఫారెన్ కి కన్స్ట్రెయింట్స్ బేస్ చేసుకుని ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ చెప్తాం ఇక్కడ. ఈ హైలైట్ చేసిందమ్మా. ఓకేనా, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కీ అండ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ అంటేనే ప్రైమరీకి ఫారెన్ కి అన్నామమ్మా. ఓకేనా, ఇక్కడ కీ కన్స్ట్రెయింట్స్ లో నేను ఇక్కడ డిస్కస్ చేశాను, దీన్ని కావాలని చెప్పి ఇక్కడ మనకి అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా చెప్తాం మళ్ళీ మనం. ఓకేనా, ఇక్కడ థర్డ్ యూనిట్ లో ప్రైమరీకి ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ అనే మాట వస్తే, ఓకే, అక్కడ చెప్పేది మనం ప్రైమరీకి కన్స్ట్రెయింట్స్, ఫారెన్ కి కన్స్ట్రెయింట్స్ చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ నెస్టెడ్ క్వరీస్ ఆల్రెడీ సెకండ్ యూనిట్ లో చెప్పాము. నెస్టెడ్ క్వరీస్ బేస్ చేసుకుని మళ్ళీ అదే ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు చెప్పాను, ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్స్ పాతి తీసుకొచ్చి చూపిస్తాను. సబ్ క్వరీ అనే నెస్టెడ్ క్వరీస్ అని, సబ్ క్వరీస్ అనేది కూడా తెలుసు మనకి. ఓకే, ఇక్కడ గ్రూపింగ్, అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా ఆల్రెడీ లాస్ట్ మీ సీనియర్స్ చెప్పిన అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయమ్మా. ట్రిగ్గర్స్, ఇదిగోండమ్మా, ఆల్జీబ్రిక్ క్యాలిక్యులేషన్స్, రిలేషన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కనిపించట్లేదండి. ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ ఇదిగోండమ్మా. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్, స్కేలార్ ఫంక్షన్స్, ఈ రెండు టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అగ్రిగేట్ ఫంక్షన్స్, స్కేలార్ ఫంక్షన్స్ అనేది ఇవి కూడా డిస్కస్ చేస్తాం మనం. ఓకేనా, ఇవన్నీ చెప్పుకుంటే థర్డ్ ఇయర్ కంప్లీట్. జాయింట్స్, ఇదిగోండి, ఈ జాయింట్స్ లో దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ జాయింట్స్. క్రాస్ జాయిన్, ఫుల్ జాయిన్. ఓకేనా, క్రాస్ జాయిన్ కార్టీజియన్ ప్రొడక్ట్ అంటామమ్మా. కార్టీజియన్ ప్రొడక్ట్, ఫుల్ జాయిన్, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, న్యాచురల్ జాయిన్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. దీనికి కూడా మనం టేబుల్స్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది ఈ ఫార్మాట్ లో చెప్తానమ్మా. చూడండి ఒకసారి ఇలానే అసలు ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, క్రాస్ జాయిన్ ఎలా ఉంటుంది, క్రాస్ జాయిన్ చేస్తే మనకి రిజల్ట్ ఎలా వస్తుంది అనేది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తామా. జాయింట్స్ చాలా ఈజీ అమ్మా, అలానే చాలా ఇంపార్టెంట్ కూడా, అది కూడా నేర్చుకోవాలి క్లియర్ గా. ఓకేనా, ఈ రోజు క్లాస్ ఇక్కడతో క్లోజ్ చేద్దాం. ప్రైమరీకి ఫారెన్ కి బేస్ చేసుకుని ఒకసారి క్లియర్ చూసుకుంటామా. ఓకే, ఆల్రెడీ మనకి 93 నుంచి 83కి వచ్చారు లాస్ట్ 5 minutes వచ్చేపాటికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. సీ యూ.